అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే టైలరింగ్ క్లాస్ అయిందండి. చూసారా? క్లాస్కి వెళ్ళే ముందు ఒక చిన్న మోటివేషన్ అండి. తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదని కోరుకోవడం కూడా మనిషి తత్వమే. నిజమే కదా ఫ్రెండ్స్? నేనైతే అలాగే అనుకుంటాను. నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదు అనుకుంటాను. మరి మీరేమంటారు? ఈరోజైతే క్లాస్ చూడండి. మొన్న మీకు ఆల్రెడీ ఎలా కట్ చేసుకోవాలి ఏంటని ఎక్స్ప్లెయిన్ చేశాను అమ్మాయికి ఇంతకుముందు. ఈరోజైతే కట్ చేసింది, బ్లౌజ్ మోడల్ కట్ చేసింది బ్యాక్ సైడు. అది ఎలాగ పెట్టుకోవాలి ఏంటి అని మొన్న చెప్పినప్పుడు మర్చిపోయింది. మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఎలా పెట్టుకొని కుట్టాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అని. నేను ఆల్రెడీ కొలతలతో చెప్తాను. ఒక సిస్టర్ మాత్రం అడిగారు 33 సైజు ఎలా కట్ చేసుకోవాలి అని అడిగారు. నేను వీడియో చేసి అయితే పెడతాను సిస్టర్, మీకు తప్పకుండా పెడతాను. వీడియో వాచ్ చేయండి. నా వీడియోస్ చూసుకుంటూ ఇంట్లో కుట్టుకుంటున్నానని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా వీడియోస్ కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడుతున్నాయని నా చిన్న ఆనందం అనిపించింది. నా ఛానల్ షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడవచ్చు. చూడండి, టైలరింగ్ ఎవరికైనా ఉపయోగపడవచ్చు. రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నానండి. నాకు తెలిసిన వరకు ఇంకొకరికి నేర్పించాలన్న ఉద్దేశం నాది ఫ్రెండ్స్. అండి ఆ బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేయాలో అయితే చూపించాను. ప్రస్తుతానికైతే కటింగ్ అయితే చేసిందండి. స్టిచ్చింగ్ మాత్రం వేరే వీడియో తీసాను, అది పెడతాను మీకు. చూడండి, ఈరోజు అయితే 3 నెంబర్స్ మాత్రం వచ్చారు. ఒకరు వస్తే ఒకరు మానేస్తారండి. చూడండి, 2 రోజులకోసారి వస్తుంది, లేకుంటే 3 రోజులకోసారి వస్తుంది. బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తుంది వాళ్ళ అత్తయ్య గారి బ్లౌజు. ఇదిగోండి, తినకైతే మొత్తం చాలా వరకు కోర్స్ అయిపోయింది. ఓన్లీ బ్లౌజ్ మాత్రం నేర్పిస్తున్నానండి. ఇంట్రెస్ట్గానే నేర్చుకుంటుంది, పర్వాలేదండి. క్లాస్లో పిల్లలైతే 3 ఉన్నారు. ఇంకా కొత్త పిల్లలు జాయిన్ అవుతా అన్నారు ఎల్లుండి నుంచి. చూడాలి మరి అది ఎంతవరకు వస్తారో. చిన్న వీడియో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.